తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తుడా చైర్మన్ కి టీటీడీ బోర్డు సభ్యుడిగా అదనపు పదవి ఉంది. ఈ రోజు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తుడా చైర్మన్ పదవి చాలా బాధ్యతాపరమైన పెద్ద పదవని చంద్రబాబు, లోకేష్ తనను నియమించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ తుడా సంయుక్తంగా తిరుమల, తిరుపతిని అభివృద్ది పరంగా ముందుకు తీసుకువెళ్లడానికి తన సాయశక్తులా కృషి చేస్తానని దివాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాదేశ్వర్లు గారు, శోభనాథం గారు, ఈశ్వరయ్య గారు ఈరోజు నాకు గవర్నర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉంటారు. ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. నిన్న టీటీడీ బోర్డు తుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్సెప్షియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిందనివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, చూడాల్సి సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతాదో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పుకునేది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా తుడా చైర్మన్ ఈ తర్వాత 2 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను.